ఉపేంద్ర హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో ఆయన దర్శకుడిగా చేసిన ఉప్పి 2, సూపర్, ఉపేంద్ర లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టుకొని మరోసారి యుఐ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. గత కొద్ది రోజులుగా తెలుగు మీడియా ముందుకు వచ్చి ఆయన చేస్తున్న ప్రమోషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. దానికి తోడు ట్రైలర్ సహా మిగతా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను మరింత అంచనాలు పెంచే విధంగా ఉండటంతో సినిమా ఎలా ఉంటుందని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. సినిమా ఓపెనింగ్ లోనే తెలివైన వాళ్లు థియేటర్ నుంచి వెళ్లిపోండి అంటూ టైటిల్ కార్డు వేసి మొదలుపెట్టిన ఉపేంద్ర తర్వాత తాను ఓ సినిమా దర్శకుడిగా మారి చేసిన సినిమా చూసి జనాల్లో కొంతమంది రియాలిటీలోకి వచ్చి స్వార్థాన్ని, భవబంధాలను వదిలి తనకు ఫోకస్ దొరికింది అంటూ బయటకు వెళ్లిపోతూ ఉండటం చూపిస్తాడు. తర్వాత తరణ్ ఆదర్శ్ ను పోలిన క్యారెక్టర్ చేసిన మురళీ శర్మ అసలు ఆ సినిమా రివ్యూ చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఉపేంద్ర రాసుకున్న మరో కథ చదువుతాడు. ఆ కథలోనే ఏముంది? తన తల్లి భూమాతను రియల్ ఎస్టేట్, మైనింగ్, మెడికల్ మాఫియాలు రేప్ చేశాయంటూ మొదలుపెట్టి ఆ రేప్ చేసిన తర్వాత పుట్టిన 2 పిల్లలుగా సత్య, కల్కి అనే ద్విపాత్రాభినయం చేస్తూ ఉపేంద్ర కనిపిస్తాడు. భూమాతను ఇలా తయారు చేసిన వారందరికీ బుద్ధి చెబుతా అంటూ అదే భూమిని మరింత విధ్వంసానికి గురిచేస్తాడు. చివరికి మురళీ శర్మ తేల్చిందేంటి? అసలు ఉపేంద్ర తాను రాసుకున్న కథను ఎందుకు మార్చి సినిమా చేశాడు? చివరిగా యుఐ సినిమా ద్వారా ఉపేంద్ర చెప్పాలనుకున్న విషయమేంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఉపేంద్ర సినిమాలంటే ఎలా ఉంటాయో గతంలో ఆయన సినిమాలు చూసిన వారికి ఒక ఐడియా ఉంటుంది. ఆయన హీరోగా నటించిన సినిమాల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా ఆయన దర్శకుడిగా మారి చేసిన సినిమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కూడా ఆ భిన్నత్వానికి ఏమాత్రం లోటు తీసుకురాలేదు. సమాజంలో ఉన్న వివిధ వర్గాల వారిని ప్రశ్నిస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఆలోచింపచేసేలా ఎత్తి చూపిస్తూ సూటిగా సుత్తి లేకుండా కొన్ని విషయాలు సుత్తిమెత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. నిజానికి ఈ సినిమాలు చూసిన విషయాలేవీ కొత్తవి కాదు. కానీ ఉపేంద్ర తనదైన శైలిలో మనల్ని ప్రశ్నిస్తూ కథ నడిపించాడు. ఈ సినిమా ఉపేంద్ర సినిమాలు ఐడియా ఉన్నవారికి కనెక్ట్ అవ్వచ్చు, కానీ కామన్ ఆడియన్స్ అలాగే సినిమాను ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవారికి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే సినిమాలు టచ్ చేసిన అనేక లేయర్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా జాతి, మతం లాంటి విషయాలను ఎత్తి చూపిస్తూనే 2040లో కూడా అలాంటి వాటి కోసం కొట్టుకు చస్తున్నారు అన్నట్టుగా సినిమా చూపించటం మాత్రం కాస్త రియాలిటీకి దగ్గర్లోనే ఉంది. అలాగే తిండి దొరకటం కూడా కష్టమైపోయిన రోజుల్లో క్రికెట్, బిగ్ బాస్ లాంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా చూపించిన విధానం ప్రేక్షకులను ఆలోచింపచేసే విధంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా నుంచి ఏదో ఎంటర్టైన్మెంట్ ఆశించి వెళ్లిన వారికి కాస్త నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే చీప్ సాంగ్, అలాగే ట్రోల్ సాంగ్ మినహా మిగతా ఎంటర్టైన్మెంట్ ఆశించటం కష్టం. ఉపేంద్ర మార్క్ సినిమా మొత్తం కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా దర్శకుడిగా ఉపేంద్ర ఒక సినిమా చేసినట్టు, ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది మారిపోయినట్టు చూపించటం మాత్రం రియాలిటీకి కాస్త దూరంగా అనిపిస్తోంది. ఆ తర్వాత ఉపేంద్ర రాసుకొని పడేసిన కథ కూడా ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకుని వెళ్లి కాస్త బుర్రకు పదును పెడుతుంది. కానీ చివరకు ఊహించని విధంగా ప్రేక్షకులలో మెదడులలోనే అనేక ప్రశ్నలు రేకెత్తించే విధంగా ముగించటం గమనార్హం. కథగా చూసుకుంటే ఇందులో ఏమీ లేదు. ప్రేక్షకులను ప్రశ్నించాలి అనే వాళ్లలో ప్రశ్నించే గుణాన్ని పెంచాలి అనే ఉపేంద్ర తాపత్రయం తప్ప ఏమీ కనిపించదు. ఇక నటీనటుల విషయానికి వస్తే ఉపేంద్ర నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? ఎంతో అనుభవం ఉన్న ఆయన మరోసారి సత్య, కల్కి, ఉపేంద్ర అనే 3 పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఒక రకంగా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమాను ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ముందుకు నడిపించాడు. హీరోయిన్ రీష్మా, నన్నయ్య పాత్ర అనవసరమే, కేవలం సాంగ్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది. ఇక సాయి కుమార్ సోదరుడు రవిశంకర్ పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మిగతా పాత్రధారులు అందరూ కన్నడవారే కావటం తెలుగువారికి కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే పాత్రధారులు అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే ఉపేంద్ర మార్క్ స్క్రీన్ ప్లే, కథనం ఆకట్టుకుంటుంది. తెలుగు డైలాగ్స్ రాసిన రచయితకు 100కు 100 మార్కులు వేయాలి. అలాగే రాంబాబు గోసాల అందించిన లిరిక్స్ కూడా ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉన్నాయి అనడంలో సందేహమే లేదు. ఉపేంద్ర పాత్రకు ఆర్సీఎం రాజు చెప్పిన డబ్బింగ్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది. అయితే సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే గ్రాఫిక్స్ కాస్త తక్కువ రకమని కొన్ని చోట్ల అనిపిస్తుంది కూడా. బడ్జెట్ కూడా భారీగానే అయినట్టు చెప్పారు, కానీ అంత స్కోప్ ఉందా అని అనుమానం కలిగితే అది మీ అనుమానం కాదు. అయితే నిర్మాణ విలువలు బాగున్నాయి.